విభూతి అయిన అహంకారానికి కారణమైతే, ఏ విభూతి తానిచ్చింది అహంకారానికి కారణమైందో ఆ విభూతిని ఈశ్వరుడు తీసుకోవడం పెద్ద గొప్ప కాదని మీరు గ్రహించవలెను. నేను చాలా అందగాన్ని, నేను ఎందుకు పేర్లు చెప్పాలి? నేను చాలా అందగత్తెని అని చెప్పి విపరీతమైనటువంటి అతిశయానికి పోయి చెయ్యకూడని పనులు చేస్తే గీజర్ పేలిపోయినటువంటి మరుక్షణంలో ఆ అందం నశించిపోయి మరుగునీళ్లు ఒంటి మీద పడిపోయి, నేనింతటి వాణ్ణి, నాలా మాట్లాడగలిగిన వాడెవడు? ఈశ్వరుడు దాని మూలాన్ని నొక్కేశాడు, వాక్కు రాలేదు, అయిపోయి. ఏ విభూతిని ఈశ్వరుడు ఇచ్చాడో దాన్ని నువ్వు సమాజపరం చేసి 10 మందికి పనికొచ్చేటట్టు నిలబెడితే నువ్వు ఇంకా దాని గురించి బాధపడక్కర్లేదు. ఈశ్వరుడు నువ్వు నీ కంఠం, నీ అభ్యున్నతి కొరకు ఆయనే ఉపకరణములను నీ దగ్గరికి చేరుస్తాడు, చేర్చి రక్షణ చేస్తాడు. నిన్ను ఎందుకు రక్షిస్తాడంటే, అమ్మో వీడిని నేను చూసుకోవాలి, వాడు నా కొరకు రక్షింపగలయువాడు అన్నాడు భాగవతంలో ఆయన. నా కొరకు నేను రక్షించుకోవాలి వాడిని. వాడికి ఆ తాపత్రయం లేదు, వాడు అలా అంకితం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకని వాడిని నేను పొదిగి పట్టుకుంటానంటే, ఇది లేదు, నేను ఇచ్చింది ఎంత తొందరగా తీసేద్దామని చూస్తాను. ఎందుకంటే వీడు పాడు చేసేస్తున్నాడు దాన్ని. ఇంతే తేడా రాముడికి రావణుడికి. రాముడు వెళుతూ ఉంటే బ్రహ్మగారు వానరుల్ని సృష్టించాడు దేవతల యొక్క అంశంతో. రావణుడు వస్తూ ఉంటే ఒక్కొక్కరిని తీసేస్తున్నాడు తాటకాదు. ఇంకింతకన్నా నేను శ్రీరామాయణం గురించి మీకేం మనవి చేయను, దీని ధర్మం గురించి. కాబట్టి తాటకా